కోమటిరెడ్డి వెంకట్ గారు అప్గ్రేడ్ చేసిన మున్సిపాలిటీ తప్ప ఎలాంటి రూపాంతరం చెందలేదు. మళ్ళీ ప్రీతం నాయకులు గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి మంత్రి అయిన తర్వాత ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ చేసి ఈ రాష్ట్రంలో నల్లగొండకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిండు. ఎప్పుడో కావాల్సిన కార్పొరేషన్ను గత పాలకులు పట్టించుకోకుండా కానీ ప్రీతం నాయకులు కోమటిరెడ్డి గారు దురదృష్టితోని నల్లగొండ ప్రజలు పడుతున్న ఇబ్బందులన్నీ తొలగించడానికి ఔటర్ రింగ్ రోడ్తో పాటు లోకల్లో జరుగుతున్న అండర్గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు ఇవన్నీ 10 ట్యాంకులు, పెద్ద ట్యాంకులు ప్రతినిత్యం వాటర్ వచ్చే విధంగా ఇవన్నీ ముందు తీసుకుపోతున్న తరుణంలో ఇంకా 2 సంవత్సరాల్లో పడుతుంది. ఎందుకంటే డెవలప్మెంట్ జరుగుతున్న నిరంతర ప్రక్రియ కాబట్టి అవన్నీ వాటర్ ట్యాంకులు కావచ్చు, రోడ్స్ కావచ్చు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కాలంలో పూర్తి చేసుకొని నల్లగొండ పట్టణ ప్రజలందరికీ మెరుగైన సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో దాన్ని కార్పొరేషన్ తీసుకొచ్చినట్టయితే కేంద్రం నుంచి వచ్చే నిధులు కావచ్చు, రాష్ట్రం నుంచి వచ్చే నిధులు కావచ్చు, ఎక్కువ నిధులు వస్తాయనే ఉద్దేశంతో కార్పొరేషన్ చేసింది. అలాగే నల్లగొండ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఉన్నటువంటి ఆస్తులు రెట్టింపు అవుతాయి. మనం బ్యాంకు లోన్ తీసుకున్నా ఎక్కువ లోన్లు వస్తాయి, కానీ పన్నులు మాత్రం ఏం పడవు. దానికి ఒక సర్టన్ టైం ఉంటుంది. ఆ టైం ప్రకారం ముందు పోతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నివసిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా హెచ్ఆర్ఏ కూడా పెరుగుతుంది కార్పొరేషన్ అయితే. అలాగే ఉన్నటువంటి సౌకర్యాలు, మెరుగైన సౌకర్యాలు ఏర్పడతాయి. ఇవన్నీ దూరదృష్టితో ఆలోచించి ప్రీతం నాయకులు కోమటిరెడ్డి వెంకట్ గారు తీసుకున్న నిర్ణయానికి మనందరూ పట్టణ ప్రజలందరూ స్వాగతం తెలిపి రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో నల్లగొండ ఉన్నటువంటి డివిజన్లు అన్ని డివిజన్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలియజేసి కోమటిరెడ్డి వెంకట్ సార్ వాళ్ళు పెట్టే క్యాండిడేట్లకు మద్దతు తెలియజేసి అభివృద్ధికి తోడ్పడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. ఇది ఈరోజు అనుకోకుండా, ఎవరు ఊహించకుండా ఈరోజు ప్రీతం నాయకులు కోమటిరెడ్డి వెంకట్ గారు అలాగే మంత్రివర్గ సభ్యులందరూ కలిసి శాసన మండలి చైర్మన్ గారు అలాగే స్పీకర్ గారు ఈరోజు పాస్ చేసేందుకు వారందరికీ నల్గొండ పట్టణ ప్రజలు తెలియజేస్తారు. ఈరోజు కార్పొరేషన్గా చేసిన గౌరవ్ కోమటిరెడ్డి వెంకట్ మంత్రి గారికి, వారి మంత్రివర్గ సభ్యులు, ముఖ్యమంత్రి గారికి, శాసన మండలి శాసనసభ ఆమోదించిన ప్రతి సభ్యునికి మా నల్గొండ పట్టణాన్ని కార్పొరేషన్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే నల్గొండ పట్టణంలో గతంలో ఎప్పుడు కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఈ అభివృద్ధి, గతంలో అండర్గ్రౌండ్ అయినా, సీసీ రోడ్లు అయినా, ఈరోజు జరిగే అండర్గ్రౌండ్ సీసీ రోడ్లు అయినా, హాస్పిటల్స్ అయినా, ఆర్డీఓ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు, మున్సిపాలిటీ ఆఫీసులు, హాస్టల్స్, ఏ హాస్టల్స్ ఏ అయినా వెంకరెడ్డి గారు కట్టించినాయి. గత 10 సంవత్సరాలు మన అభివృద్ధి వెనుకపోయినా మళ్ళీ వారు ఈరోజు ప్రతి ఊరికో సబ్స్టేషన్, నల్గొండ పట్టణంలో ఇప్పుడు 4 సబ్స్టేషన్, ఒక 60 రోజులు ఒక సబ్స్టేషన్ పూర్తి చేసినారు. అభివృద్ధికి మార్పారు వెంకరెడ్డి గారు. ఈ నల్గొండను కార్పొరేట్ చేసినందుకు వారికి ఎల్లవేళ నల్గొండ మీ అందరం వారి ఎంబటే ఉంటాం. రెండోది, ఈ ప్రభుత్వోద్యోగులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, మిగతా ఈ కార్పొరేషన్ వల్ల కొత్త వ్యాపార సంస్థలు కానీ, వ్యాపార కేంద్రాలు కానీ ఇక్కడ స్థాపించబడతాయి. ఇవన్నీ నల్గొండ పట్టణంలో ప్రజలందరం మేము హర్షిస్తున్నాం. దీనికి వారికి వెంకరెడ్డి గారికి, మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి కార్పొరేషన్ ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేసుకొని నల్గొండ మున్సిపాలిటీ ఈరోజు కార్పొరేషన్గా రూపాంతరం చెందింది. చాలా శుభదినం మన నల్గొండ పట్టణ ప్రజలందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ శుభదినాన్ని తీసుకొచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి కార్పొరేషన్ ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేసుకొని నల్గొండ మున్సిపాలిటీ ఈరోజు కార్పొరేషన్గా రూపాంతరం చెందింది. చాలా శుభదినం మన నల్గొండ పట్టణ ప్రజలందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ శుభదినాన్ని తీసుకొచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే కార్పొరేషన్ రూపాంతరం చెందడం వల్ల ఎన్నో సౌకర్యాలు మన నల్గొండ పట్టణానికి వచ్చే అవకాశం ఉంది. అయితే అపోహ పడాల్సిన అవసరం లేదు ప్రజలెవరు కూడా. ఎందుకంటే గ్రామాలను ఏవి కూడా విలీనం చేయకుండానే ఇప్పటివరకున్న పట్టణాన్నే కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేయడం జరిగింది. దీనివల్ల ఎటువంటి సమస్యలు గ్రామ ప్రాంత ప్రజలకు ఉండవని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికే విలీన గ్రామాలకు కూడా ఎన్నో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని మనం అందరం గమనిస్తూనే ఉన్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా నల్గొండ పట్టణానికి కార్పొరేషన్ స్థాయిలో అనేక నిధులు కూడా వచ్చి నల్గొండ ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఎన్నో పరిశ్రమలు కానివ్వండి, ఎన్నో కొత్త చట్టాలు కూడా వచ్చి మన నల్గొండ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. పారిశ్రామికంగా, అదేవిధంగా ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పట్టణ ప్రజలందరూ దీన్ని స్వాగతించాలని కోరుతా ఉన్నాం.